జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వదినా రండి, మీరు గాజులు ఎదురు. శుభవాని సీమంతం జరుగుతున్న చోటికి ఈవిడొచ్చిందేంటి ఇప్పుడు? ఏమో పిలవని పేరంటానికి బాగానే వచ్చావే. అది కాదమ్మా. ఏది కాదు? మంచి కార్యం జరిగేటప్పుడు ముత్తైదువులు వస్తారు కానీ నీలాంటి వాళ్ళు రానే రాకూడదు. నేను జాకెట్లు ఇచ్చిపోదామని వచ్చాను. సీమంత నాటికి ఇవ్వమంటే ముందు రోజు ఇవ్వమని, వేడుక జరిగేటప్పుడే నిన్ను అడుగు పెట్టమని కాదు. రేపు సాయంత్రం వచ్చుంటే ఆ డబ్బులేమో మోహన్ కొట్టుండేదానిగా. ఆ మొహం మీద ఏమేస్తావు వదినా? బొట్టుందా పాడా? బొట్టు లేని దానికి బొట్టు పెట్టి ఎక్కడా చెప్పరు నువ్వెత్తంతువమ్మా అని. నీలాంటిది ఏడుస్తే అపశకునమే అమ్మా. కొంచెమైనా సిగ్గు. ఆపుతారా 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 ఆపుతారా. తప్పుని సరిదిద్దుకోవచ్చు కాని తలరాతని సరిదిద్దుకోలేము. ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకాలు తుడుచుకుపోవాలి అని భగవంతుడు రాసుంటే తనేం చేయగలుగుతుంది? నుదుటున్న బొట్టు లేదు, పట్టుచీర కట్టలేదు అని మీరు నిర్ణయిస్తారెందుకు? మొగుడు పోయాక కూడా అవన్నీ అలాగే ఉండొచ్చంటావా? నేను అనను గాని నువ్వు చెప్పు పిన్ని. ఆడవాళ్లు పెట్టుకునే బొట్టు మగవాళ్ళ సొత్తా? పెళ్లిడు వయసు రాగానే పలానా ఆయన చిటికెడు కుంకుమ నా కోసం తెస్తాడని ఏ ఆడపిల్ల ఎదురు చూడదు. దురదృష్టవశాత్తు కట్టుకున్నవాడు పోతే పెట్టుకున్న బొట్టు కూడా పోవాలని మన చుట్టుపక్కల ఉండేవాళ్లే చెప్పేస్తారు. వితంతువు అంటే మీలా మేకప్ లేని మొహం ఉన్న వాళ్ళని అర్థం కాదు. విధి వక్రించిన దురదృష్టవంతురాలు అని అర్థం. నుదుటి మీద 1 ఇంచంత బొట్టుంటే సరిపోదు. మిగిలిన ఒళ్ళంతా విషం లేకుండా చూసుకోవాలి. హారికను ఆశీర్వదించడానికి వచ్చిన మీలో ఎంతమంది ఆత్మశుద్ధితో ఉన్నారో చెప్పండి. అక్కసు కక్కడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. కాళ్ళకి పసుపు రాసుకుని కళ్లల్లో కారం ఎందుకు వేసుకుని చూస్తారు పిన్ని? ఆచార సాంప్రదాయాలు మనిషి విలువని పెంచేలా ఉండాలి కాని దిగజార్చేలా ఉండకూడదు. నమ్మండి కాని మూర్ఖంగా ఉండకండి. ఈరోజు ముత్తైదువులుగా వెలిగిపోయిన వాళ్ళు ఇంట్లో రేపు దీపం ఇంకోలా వెలుగుతూ ఉండొచ్చు. ఏది మన చేతుల్లో ఉండదు. ఖాళీగా ఉండే ఈ చేతుల్ని ఇంకొకరికి చెయ్యూతనివ్వడానికి, ధైర్యం చెప్పడానికి ఉపయోగించండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. మీరుంటే రాను. జోక్ చేశానులే. ఒకవేళ ఇటువైపు వస్తే మాత్రం తప్పకుండా లిఫ్ట్ ఇస్తాను. కానీ ఒక్కరికే, 2-3 ఎక్కించుకోవడం తప్పు. అన్నా, ఒక్కసారి తప్పు చేస్తే అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తామన్నా. అమ్మతో ఒక్కసారి చెప్పిన అబద్ధాన్ని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను.
రేయ్ రేయ్ బైక్ పక్కకు తీరా, రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తారు. అడ్డదిడ్డంగా గాడిదలా వచ్చింది నువ్వు, మళ్ళీ ఆయన అంటున్నారా? వాడిని వెనకేసుకొస్తున్నావేంటే? మర్యాదగా మాట్లాడు. వాడేమన్నా నీ మొగుడా? అంతగానంగా ఫీల్ అయిపోతున్నావు? ఏయ్ వదిలేండి, ప్రమాదం తప్పింది. నువ్వు వెళ్ళు బాస్. పోనీరా, పోనీ త్వరగా. అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారండి. ఆ కార్ నంబర్ నోట్ చేసుకోండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. వాళ్ళు వచ్చేలోపు ఆ పిల్ల అన్యాయం అయిపోతే నిజమే, మనమే కాపాడాలి. బండి తీయండి. పదండి. పోనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.